ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదను దేవుని వాగ్దానం చూసుకుందాం రండి. దావీదు కీర్తన అండి, 51వ కీర్తన 10వ వచనం చూసుకుందాం. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, దేవా నాయందు శ్రద్ధ హృదయము కలగచేయి అని భక్తుడు ఒప్పుకుంటున్నాడు. నా పాపము నీ పోగునట్లుగా నన్ను బాగుగా కడగమంటున్నాడు ఇక్కడ. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని అడుగుతున్నాడు దావీదు భక్తుడు. ఎందుకంటే ఇక్కడ దావీదు భక్తుడు తప్పిపోయినట్టుగా, పాపములో పడిపోయినట్టుగా ఈ కీర్తనలో చెప్పబడుతుందండి. నాతాను భక్తుడు వచ్చి గద్దించినప్పుడు మరి తను దేవుని వైపు తిరిగి తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఏమనంటే, దేవా నాకు శ్రద్ధ హృదయం కలగచేయము, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా. నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వు నా దేవుడువు, నా రక్షకుడువు, నా విమోచకుడువు, నన్ను పిలుచుకున్న దేవుడువు కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను? నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము. నేనేదైతే నీ యొద్ద నేను పొందుకున్నాను అవి నాకు మరలా దయచేయము అని దావీదు భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించమని అడుగుతున్నాడు. అంటే పోగొట్టుకున్నాను ప్రభు ఇవన్నీ, దయచేసి నాకు మరలా నీ రక్షణ ఆనందము కావాలి ప్రభు అని మరలా దావీదు భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. ఇది తప్పిపోయిన తర్వాత దావీదు భక్తుడు పాపములో పడిపోయిన తర్వాత రచించిన కీర్తన. నాతాను వచ్చి గద్దించాడు, ఆ మనుషుడు నువ్వే అని గద్దించినప్పుడు మరలా దిద్దుకున్నాడు. మరి నువ్వెలా ఉన్నావు? పాపములో పడిపోయి అలాగే ఉంటున్నావా? దేవుడు క్షమించడానికి సమర్థుడు. తిరిగి యేసు వైపు తిరగండి. అందుకనే దావీదు భక్తుడు ఇక్కడ, త్రోసివేయొద్దయ్యా నన్ను నీ సన్నిధిలో నుంచి. నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువును? నన్ను త్రోసివేస్తే నా తప్పులు క్షమించమని దావీదు భక్తుడు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. మరి మనం కూడా మన తప్పులు సరిచేయాలంటే ఆయన రక్తమే, ప్రభు రక్తమే మనలకు అడుగుద్ది. మనల్ని శుద్ధి చేయాలన్నా, శుద్ధ హృదయం కావాలన్నా ప్రభు రక్తం ద్వారానే మనకి శుద్ధి కలుగుతుంది. కాబట్టి మరి మనం కూడా అలాగ అడుగుదాం. ఈ దిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు స్తోత్రములు ప్రభు. నాయన, ఈ ఉదయకాల సమయంలో నాయన నీ రక్తంతో మమ్మల్ని కడిగి మాకు శ్రద్ధ హృదయం దయచేసి నీ సన్నిధి నుంచి త్రోసివేయకుండా పోగొట్టుకున్న రక్షణ ఆనందం మాకు మరలా దయచేయమని నాయన ఈ వాగ్దానాన్ని బట్టి నీ సన్నిధులు అడుగుతున్నాం, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.